ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారీత్యా మనం మిథున్ రాశి వారిని చూసినట్లయితే మిథున్ రాశ్యాధిపతి బుధుడు ప్రస్తుతం గోచారీత్యా 10వ ఉన్నాడు. తర్వాత లాభస్థానంలోకి వస్తాడు. గురువు బుధుడు లాభంలో ఉండడం అత్యంత శుభప్రదం. 26వ తారీఖు నుంచి మంచి యోగాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి పిత్రార్జితమైనటువంటి ఆస్తుల పరంగా ఏర్పడిన వివాదాలు, న్యాయపరమైన వివాదాలు, కోర్టుల్లో ఉన్నటువంటి విషయాల్లోని వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని తీవ్రమైనటువంటి నేరారోపణలు ఇరుక్కున్నటువంటి వాళ్ళు చెయ్యని తప్పుకి ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, కలహించుకుంటారు. ఆ భార్య లేని కేసులన్నీ ఇతని మీద ఆపాదించి ఉంటుంది. అటువంటి కేసుల నుంచి కూడా బయటపడే అవకాశం మృగశిర నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారు విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో ఫారిన్ జాబ్ కోసం, విద్యల కోసం వెళ్ళడానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఉంటుంది. రక్షణ, న్యాయ, పోలీస్ వ్యవస్థల్లో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం కావచ్చు, ఆరుద్ర, అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ 3 నక్షత్రాల వారికి ఈ వారం కొంత చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి. అయినా యోగాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించవచ్చు. ఈ ఒత్తిడిలో కొంతమంది ఇప్పుడు రానున్నటువంటిది ఇప్పుడు జరుగుతున్న కాలం కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు ఎలక్షన్స్ టైం నడుస్తున్నాయి. పోలీసు, రక్షణ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు కనుక ఏదన్నా పొరపాట్లు చేస్తే వాడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడి ఉద్యోగం మీద సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తానంటే గత వారం నేను చెప్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పినప్పుడు నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. ఆకస్మికంగా మీరు చెప్పింది తర్వాత చూసాం గురువుగారు, ముందు చూసుంటే అట్లీస్ట్ మేము కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండేవాళ్ళం. జరిగిపోయిన తర్వాత వచ్చింది, బాధపడ్డారు. దానికి ఏదో పరిష్కార మార్గాలు చెప్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పోలీసు, న్యాయ, రక్షణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో ఏర్పడిన మందకొండితనం, అంటే రావాల్సిన డబ్బులు వాయిదాలు పడుతూ ఉండడం, వ్యాపార విస్తరణ జరిగినా దానివల్ల ఫలితం లేకపోవడం, ఇటువంటి ఇబ్బందికర వాతావరణాలు ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 26వ తారీఖు నుంచి మంచి అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మిథున్ రాశి వారికి. ఈ మిథున్ రాశిలోని వారికి ఈ వారం బాగా అచ్చి వచ్చేటువంటి దైవం చూసినట్టయితే వీరికి అమ్మవారు, దుర్గా అమ్మవారు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. అట్లాగే ఆదిత్య హృదయం సూర్యుని గురించి చేసే ఫలితం మంచి యోగాన్ని ఇస్తుంది. దుర్గా పూజ అట్లాగే ఆదిత్య హృదయం చేసుకో శుభం కలిగిస్తుంది. వీరికి పసుపు వర్ణము, తేనె వర్ణము, అలాగే ఆరెంజ్ వర్ణాలు బాగా కలిసి వస్తాయి. 1, 4 సంఖ్యలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. అన్ని రకాలుగా కూడా మిథున్ రాశికి ప్రత్యేకంగా 6 సంఖ్య మంచి యోగాన్ని కలిగిస్తుంది. మిథున్ రాశి వారికి తెలుపు వర్ణం కూడా శోభను కలిగిస్తుంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమః శివాయ.